మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఈవెన్ నేను కూడా క్వాలిఫై అయ్యాను గ్రూప్ 1 కంప్లీట్ చేసుకున్నాం మొత్తానికి ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వీళ్ళు గురించి మనం ఫర్దర్గా మాట్లాడదాం. ఏంటి ప్లాన్ అప్రోచ్ ఏంటి ఏంటి అని మొత్తం నెక్స్ట్ ఫర్దర్గా మనం క్లాస్ ఏం పెట్టిపోతున్నాం అని చూద్దాము. సో ప్రజెంట్ అయితే మనం వీడియో చేసి ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోతుంది ఈజీగా. అండ్ ఎక్స్ట్రా రీల్స్ వచ్చాయి కదా. సో ఇప్పుడు ఫర్దర్గా ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కామెంట్స్ అనేవి వచ్చాయన్నమాట ఫర్దర్గా అప్లోడ్ చేయమని చెప్పి, కొన్ని స్టాండర్డ్స్ అయినా ప్రొఫెషనల్ ఎథిక్స్ అయినా కానీ. సో ఇప్పుడు చెప్పాలనుకున్నది ఏంటంటే ఆల్మోస్ట్ మనకి 65-70% అనేది మనకి ఆల్రెడీ ఇన్ యూట్యూబ్ అప్లోడ్ చేస్తున్నాం. స్టాండర్డ్స్ అయితే కావచ్చు, ఇండివిజువల్ చాప్టర్స్ అయితే కాబట్టి వాట్ ఎవర్ మేబీ. సో ఇప్పుడు మనం ఫర్దర్గా మన తక్షణ కర్తవ్యం ఏంటంటే మోర్ వెయిటేజ్ ఉంటుందని అప్లోడ్ చేసుకుందాం. అంటే ఏంటి, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆల్మోస్ట్ నియర్లీ 20 మార్క్స్ దాకా వస్తుంది. సో నేను షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 2 ఈ రెండు అనేది అప్లోడ్ చేస్తాను. మీరు కాకపోతే మీరు దాని ముందు ఉంటుంది కదా, మెంబర్ అంటే ఎవడు, డీమ్డ్ ఇన్ ప్రాక్టీస్ అంటే ఏంటి, థ్రెడ్స్, సేఫ్ గార్డింగ్ ఆఫ్ థ్రెడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్, ఇది ప్లస్ ఇటు పక్క వచ్చేసరికి గైడెన్స్ నోట్స్, డిఫరెంట్ గైడెన్స్ నోట్. మనం షెడ్యూల్ 1 షెడ్యూల్ 2 నేర్చుకున్నాం అంటే ఆల్మోస్ట్ గైడెన్స్ నోట్ అందులో కవర్ అయిపోతుంది. బట్ చిన్న చిన్న ఎక్స్ట్రా కొన్ని పాయింట్స్ ఉంటాయి, అది చదివితే అర్థమైపోతుంది. సో ఆ గైడెన్స్ నోట్స్ అది మాత్రం మీరు కవర్ చేసుకోవాలి. బికాస్ అవి నేను ఎందుకు కవర్ చేయట్లేదు అంటే, ఇప్పుడు నేను నా గ్రూప్ 2 ప్రిపరేషన్, నాకు డీటీ అండ్ ఐడిటీ 2 క్లాసెస్ చూసుకోవాలి. నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది కానీ ఓవరాల్ గ్రిప్ అనేది లేదు. సో ఈ 2 మంత్స్లో నేను దాన్ని ఎక్స్పర్టైజ్ చేయాలంటే నేను క్లాసెస్ చూడాలి, అది నేను నోట్స్ రాసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, చాలా టైం పడుతుంది. సో అందువల్ల ఏంటంటే నేను షెడ్యూల్ 1 షెడ్యూల్ 2 మెయిన్ స్ట్రగుల్ ఏది ఇక్కడే కాబట్టి క్లాసెస్ గుర్తుపెట్టుకోవడం అండ్ క్వశ్చన్ ఇస్తే ఈ క్లాసా కాదా అని చెప్పి ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇక్కడే మనం స్ట్రగుల్ అవుతాం కాబట్టి సేమ్ నేను షెడ్యూల్ 1 షెడ్యూల్ 2 అనేది క్లియర్ చేస్తాను. క్లియర్ చేసి మీకు ఒక 1 అవర్ వీడియోలో మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో అక్కడతో మీకు ఏంటంటే ఎక్స్ట్రా 20 మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి ఒక 75-80% కవరేజ్ అనేది అయిపోతుంది. సో ముందు మీరు ఇది ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ గైస్, సెకండ్. సారీ గైస్, నేను ఫోన్ కాల్ వచ్చింది. సో ఎక్కడ ఆగాం? ప్రొఫెషనల్ ఎథిక్స్. సో ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏంటంటే షెడ్యూల్ 1 షెడ్యూల్ 2 అప్లోడ్ చేస్తాను. ఆ ప్రీవియస్ టాపిక్స్ అండ్ ఫర్దర్ టాపిక్స్ అనేవి మాత్రం మీరు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ మనకి స్టాండర్డ్స్ సేమ్. ఇంకో డౌట్ ఏంటంటే మే 25 సెప్టెంబర్ 25 వాడుకోవచ్చా? ఆబ్వియస్లీ చేంజ్ ఏం లేదు, మీరు అదే విధంగా కంటిన్యూ చేసేయచ్చు. అవే చూసుకోవచ్చు. ఇన్ కేస్ చేంజెస్ ఏమైనా వస్తే నేను ఫర్దర్గా వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను, అంతమించి ఏం అవసరం లేదు. అండ్ ఇంకేంటంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ మాత్రం మనకి ఏంటంటే ఇంత ముందు మొబైల్ రికార్డింగ్ అనేది ఉండదు, ల్యాప్టాప్ అనేది తీసుకున్నాను ఒకటి. సో మన నోట్స్ అయినా సరే, ఐ మీన్ అదర్ కాన్సెప్ట్ నోట్స్ అయినా సరే, ఇన్ కేస్ ఫర్దర్గా నేనేమైనా నోట్స్ రాసినా సరే సేమ్ మనకి చూపించుకొని ఇలాగా స్క్రీన్ వ్యూలో చూపించుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంత ముందులాగా మీరు ఆ పేజ్ ఓపెన్ చేయండి ఇలాగా అలా ఏమి ఉండదు. సో ఇది క్లియర్ కట్ గా ఉంటుంది, మనం యాక్చువల్గా మనకు ఉంటే క్లాస్ ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ ఫర్దర్ గా ఈ సెప్టెంబర్ 25 తర్వాత ఏంటంటే మళ్ళీ అన్ని క్లాస్ అన్ని మళ్ళీ సెపరేట్ గా రికార్డ్ చేస్తాను. అప్పుడు ఏంటంటే ఇంకా నీట్ గా ఇంకా వీడియో క్వాలిటీ అయినా కానీ ఇక్కడ ఇప్పుడు ల్యాప్టాప్ లో ఇలాగ మెటీరియల్ చూపించడం కానీ ఇవన్నీ ఎలా చేయాలి ఏంటని అన్ని నేను చూసుకొని మళ్ళీ సెపరేట్ క్లాస్ మళ్ళీ రికార్డ్ చేస్తాను జనవరి 26 కోసం అని చెప్పి. బట్ ఫర్దర్గా ఇప్పుడు సెప్టెంబర్ అటెంప్ట్ మాత్రం ఆయన కుదరదు, ఎందుకంటే నాకు గ్రూప్ 2 ఉంది కాబట్టి నేను అంత డేరింగ్ స్టెప్ తీసుకోలేకపోతున్నాను. సో అందుకని ప్రొఫెషనల్స్ కూడా అడిగారు కాబట్టి నేను అది అప్లోడ్ చేస్తున్నాను, అందరితో క్లోజ్ చేస్తాను, అక్కడ సరిపోతుంది. అండ్ ఇంకా ఇష్యూస్ ఏమున్నాయి? ఇంకో పాయింట్, ఇప్పుడు ఫెయిలింగ్ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే అందరికి చాలా మంది పోయిన వాళ్ళకి ఎక్కడ పోయిందంటే ఆడిట్లోనే పోయింది. సో ఆడిట్లో పోవడం వల్ల ఏంటంటే ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే ఏ పాయింట్కి ఏ ఆన్సర్ రాయాలని చెప్పి అసెస్ చేయలేకపోవడం. ఫస్ట్ మనం చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే సబ్జెక్ట్ మొత్తం ప్రిపేర్ అవుతాం, ఆ టాపిక్స్ కూడా మనకు వచ్చు, బట్ ఆ టాపిక్ అనేది వాడు అడిగిన క్వశ్చన్కి ఆ టాపిక్ అయినా కాదా అని గుర్తురాదు మనకి. ప్రిపేర్ అయితే మనం ఏం చేస్తాం, ఆ సైడ్ హెడింగ్ నెగ్లెక్ట్ చేస్తాం, లోపల కంటెంట్ నేర్చుకుంటాం. లోపల కంటెంట్ మనందరికి వచ్చు, బట్ వాడు అడిగిన క్వశ్చన్కి ఈ కంటెంట్ అయినా కాదా అని చెప్పి మనం రాయాల్సింది మనకు తెలియదు. సో అందువల్ల ఏంటంటే మనం ఏం రాస్తున్నాము ఏంటి అనేది మనకు తెలియదు, రాసినాక డౌట్ఫుల్గా రాస్తాం, ఇదే అయి ఉండొచ్చేమో అని చెప్పే విధంగా రాస్తాం. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఏంటంటే కొన్నిసార్లు మిస్గైడ్ అయ్యేలాగా అయి ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మార్క్స్ అనేవి పోతాయి, ఈవెన్ తో మీకు ఆన్సర్ అనేది వచ్చినా సరే. సో అందువల్ల ఏంటంటే మీరు ఫర్దర్గా ఇప్పటి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే మీరు స్టార్ట్ చేయాల్సిన విధానం ఏంటంటే సేమ్ ఇదే, ఏ టాపిక్ ఆ టాపిక్ ఆన్సర్ ఏంటి అది మీరు చూసుకోవాలి, ఓకేనా? అలా ఉంటుంది. అండ్ ఇంకా ప్రొఫెషనల్ తీసి ఒక పాయింట్ ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని చదవాల్సిన అవసరం లేదు, ఏ క్వశ్చన్స్ చదవాలి ఏ మెటీరియల్ చదవాలని నేను
ఆఫ్టర్ ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఆ వీడియో రికార్డ్ చేసేటప్పుడు చెప్తాను ఏంటి అనేది. సో ఆ విధంగా మీరు అది ప్రిపేర్ సరిపోతుంది. అన్ని క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం లేదు ప్రొఫెషనల్ ఎథిక్స్లో. జస్ట్ మనకి కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా ఉంటే చాలు. ఓకేనా, అది పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదా ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, Mr.HPN అని ఉంటుంది. ఇక్కడ టైప్ చేస్తాను ఒకసారి ఊరికే.